లేకపోతే ఎట్లాగా కేడర్ని వాళ్ళు ఏం భయపెడుతున్నప్పుడు ఈయన ఉండాలి కదా అనేది. మనం ఎప్పుడు ఎవరికి ఇబ్బంది అవుతున్నప్పుడు అది మాట్లాడుతుంటాం. ఆ రోజు మనం మాట్లాడాం అది. ఇవాళ వచ్చేటప్పటికి అప్పుడు 3.5 ఏళ్ల తర్వాత, ఎందుకంటే ముందు నుంచి ఉంటే రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు జగన్ తిరుగుతాడు, వాళ్ళ జగన్ వెనకాల వెళ్ళిన వాళ్ళు ఓ 10 మంది మీద కేసులు పెట్టారు. దానికి లిస్ట్ అట్ట పెట్టి ఉంచుతారు ఇంకా అని. ఎవరి మీద కోపం వస్తే ఆయన నెల అందులో యాడ్ చేసేస్తుంటారు. వాడు కోర్టుల చుట్టూ తిరగాల, జైలు చుట్టూ తిరగాల, వాడు వ్యాపారాలు మానుకోవాలి, ఉద్యోగాలు మానుకోవాలా. కాబట్టి ఈ జరుగుతుంటాయి, నడుస్తుంటాయి. దీనివల్ల పార్టీలు పెరిగిపోయేది లేదు, తగ్గిపోయేది లేదు. బట్ ఇట్లాగా ప్రజా సమస్యల గురించి స్పందించడం, వెళ్ళడం అవసరం, మాట్లాడటం అవసరం. తద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి వచ్చింది కదా. జగన్ వస్తున్నాడు అన్నాకే చంద్రబాబు రివ్యూ చేశారు, జగన్ వచ్చాడన్నాకనే బాబు లేఖ రాశారు కేంద్రం. కాబట్టి ఆటోమేటిక్గా స్పందన రావాల్సి వచ్చింది కదా. ఇది బెటరే. కామన్ క్రౌడ్ పుల్లర్ అనుకోవాలా సార్ నిన్న వచ్చింది? లేదంటే అనుకున్నంత పాజిటివిటీ ఏం కూటమి ప్రభుత్వం మీద లేదు, కాస్తంత వ్యతిరేకత ఉంది అని కూడా ఏమన్నా తెలిసి వచ్చింది ఆ జనం చూస్తే? ఇప్పుడు సింపుల్ అండి, తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉంది, రమ్మని పిలిస్తే రావడానికి. అవును, జనసేనకు వచ్చేటప్పటికి సినిమా యాక్టర్ ఉన్నాడు కాబట్టి అదొక చరిష్మా. ఈ రెండు కానటువంటి వాడు ఇక్కడ. కానీ వచ్చారు జనం. అంటే పేదల విషయంలో ఇంకా అతని పట్ల పాజిటివ్నెస్ పెరుగుతోంది. మన తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతోంది. దాన్ని తగ్గించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. అది చూడండి. రైట్, అది చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు